ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శ్రీరాముడి భక్తుడిగా పేరుగాంచినటువంటి భక్త రామదాసు పుట్టిన గ్రామానికి మనం వచ్చాం. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని మనం చూస్తున్నాం. గ్రామం నడి మధ్యలో ఆయన యొక్క విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన నివాస స్థలాన్ని, ఆయన నివసించిన ప్రాంతాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మనం కంచర్ల గోపన్న నివసించినటువంటి భక్త రామదాసుగా చెప్పుకునేటువంటి ఆయన నివసించినటువంటి ఆయన సొంత ఇంటికి మనం వచ్చాం. ఇప్పుడు నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇంటిని మనం చూడవచ్చు. ఇదే ప్రాంతంలో ఖచ్చితంగా ఇదే ఇంట్లో ఆయన పుట్టి పెరిగి తన కవితలో రాసి అన్ని విధాలుగా ఆయన శ్రీరాముని భక్తునిగా మారిన తర్వాత ఆయన శ్రీరామునికి ఆలయం కట్టించాలని చెప్పి ఆయన ఇక్కడ నుంచి అక్కడ ఒక తహసీల్దార్గా అక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ బావిలోనే రామదాస్ గారు ఆయన బతికున్నప్పుడు ఇక్కడ ఈ బావిని వాడుకున్నారు. ఈ బావిని నీళ్లు ఆయన సేవి